కాలువాయి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు సోమవారం అధికారులు ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ ఈ గ్రీవెన్స్ లో పాల్గొన్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామాల్లో భూముల విషయాల్లో గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు. నూకనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 5లో గల భూమి వివాదాల్లో ఉండగా అప్పటి తహసీల్దార్, ప్రస్తుత డిప్యూటీ తహసీల్దార్ అయిన వెంకటేశ్వర్లు తప్పుడు నివేదిక ఇచ్చిన కారణంగా ఇటీవల ఇరు వర్గాల వారు గొడవపడి కొట్లాటలు జరగడం పట్ల ఎమ్మెల్యే రామకృష్ణ డీటీ వెంకటేశ్వర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. కలువాయిలో జరిగిన గ్రీవెన్స్ డే వేదికగా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. నూకనపల్లి భూ వివాదంలో తప్పుడు నివేదిక ఇచ్చిన డీటీ వెంకటేశ్వర్లను ఎమ్మెల్యే సభాముఖంగానే నిలదీశారు. మీ తప్పుడు నివేదికల వల్లే గ్రామాల్లో జనం కొట్టుకుంటున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పట్టాలు ఉన్న హద్దులు చూపని వైనంపై నాయి బ్రాహ్మణ కాలనీ మహిళలు మొరపెట్టుకోగా వారం రోజుల్లో సమస్య పరిష్కరించాలని తహసీల్దార్కు అల్టిమేటం జారీ చేశారు. ప్రతి శుక్రవారం రోజు ప్రజా దర్బారు, ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్, ఇవన్నీ కూడా తీసుకొని ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా అన్నింటిలో పాల్గొని ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. గతంలో చేసినటువంటి తప్పుదలు చాలా ఉన్నాయి. అప్పుడు రీసర్వేలను పెట్టి ఒకరి పొలం ఒకరు మార్చి రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. అవన్నీ కూడా పరిష్కారం అవ్వాలనే కాన్సెప్ట్తో మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రీసర్వే చేసి దీనిలో చిన్న చిన్న పొరపాట్లు కూడా తెచ్చేయమని చెప్తాను. ఒకరి పొలం ఒకరి మీద పడడం కట్టుదలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎవరైతే పొలం మీద ఉన్నారో ఆ పొలంకి పట్టాలు లేనటువంటి వాళ్ళకి కూడా పట్టాలు ఇచ్చే విధంగా, ఎందుకంటే పట్టా పాసుకుంటేనే ప్రభుత్వంలో ఇచ్చేటువంటి సబ్సిడీలు అన్నీ కూడా వర్తిస్తాయి. ఏమీ లేకపోతే వాళ్ళకి ఆ రైతులకి ఎలాంటివి వర్తించమని చెప్పనేసే కాన్సెప్ట్తో ఎవరైతే పొలాలు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా పట్టా పాస్బుక్లు ఇచ్చే విధంగా గవర్నర్ ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, ఇది రైతులకి ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి ప్రభుత్వం చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అందరికి కూడా అందుబాటులో ఉండి పనిచేయాలనే కాన్సెప్టే మన ముఖ్యమంత్రి కాన్సెప్ట్ కూడా తెలియజేస్తూ